10 అంటే ఒక ఎకరానికి 12 సంవత్సరాలకు 1 కోటి రూపాయలు ఆదాయం అని వాళ్ళు చెప్తున్నారు. కోటి రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపు మనకు ఒక 10 లక్షల రూపాయల ఆదాయం దీని ద్వారా మనకు వారు ఎకరానికి 50,000 రూపాయలు మనకు అమౌంట్ మన ఖాతా లోపల జమ చేస్తారు. మన కిసాన్ ఛానల్ నడిగూడ మండల్ నర్సక్కపల్లి గ్రామంలో మహాగని తోటను నిర్వహిస్తున్నటువంటి రాజేశ్వరరావు గారిని కలవడానికి ఈరోజు రావడం జరిగింది. దీని యొక్క ఉపయోగాలు ఏంటి, దీని ఖర్చు ఎంత, దీనివల్ల లాభాలు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరరావు గారు. నమస్కారం అండి. ప్రస్తుతం మనం మీ మహాగని తోటలో ఉండడం జరిగింది. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, దీని ఉపయోగాలు ఏంటి ఒకసారి ప్రేక్షకుల కోసం? మామూలుగా తోట పెట్టాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఏది పెడితే బాగుంటుంది అని అంటే పండ్ల చెట్లు అవన్నిటికంటే ప్రకృతికి మేలు చేసే పద్ధతి ఈ మహాగని పెట్టడం జరిగింది. ఈ మహాగని వలన ప్రకృతి లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని మన ఆక్సిజన్ వదిలే యొక్క శక్తి దీని లోపల ఉంటుంది. తర్వాత ఇది బీమార్లకు వ్యాధులకు దీని ద్వారా వచ్చే ఫలాలతోటి ఆరోగ్యవంతులుగా తయారు కావడానికి ఈ మొక్క ఉపయోగపడుతుంది. తర్వాత పెరిగిన తర్వాత ఈ మొక్కను కట్ చేస్తే గిటార్లు తయారు చేయడానికి మరియు పెద్ద పెద్ద స్టీమర్లు తయారు చేయడానికి కూడా ఈ మొక్క పనిచేస్తుంది అనే ఆలోచనతోటి దీన్ని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ తెచ్చారు సార్ ఈ మొక్క? ఇది హైదరాబాద్లో కంపెనీ ద్వారా మనము తీసుకొని దీనికి మనకు సబ్సిడీ ద్వారా వాళ్ళు బైప్యాక్ మళ్ళీ తిరిగి తీసుకునే పద్ధతి ప్రకారంగా వాళ్ళు మనతోని బాండ్ రాయించుకొని మనకు ఎంత పడుతుంది సార్ మొక్క 100 రూపాయలు అయితే మనకు 60 రూపాయలకే సప్లై చేశారు. యాక్చువల్గా అయితే 100 కట్టాలి, 40 రూపీస్ సబ్సిడీ ఇచ్చేసి మనకు 60 రూపాయలనే ఇచ్చేసారు. ఇంకోటి ఇందులోపట ఏమైనా పోగుంటలు పోయినా కానీ వారిదే బాధ్యత. పెట్టిన వాటిలో ఏమైనా చనిపోయినా రీప్లేస్మెంట్ వారే ఫ్రీగా రీప్లేస్మెంట్ చేస్తారు. దీనికి రోగాలు వచ్చినా కానీ వాళ్ళే చూసేసి తగిన సలహాలు ఇచ్చుకుంటా. అంటే దీనికి ఆల్రెడీ ఫీల్డ్ ఆఫీసర్ ఉంటాడు, వారు వచ్చి ఎప్పుడు చూస్తూ ఉంటుంటారు. ఓకే, ఇప్పుడు ఈ మనం చూస్తున్నటువంటి మొక్క ఎన్ని నెలలది? ఇది కేవలం 9 నెలలు. 9 నెలలు. ఓకే, అంటే ఇప్పుడు ఇది మనం పెట్టడానికి అంటే లెంత్ ఎట్లా ఉంది? ఒక మొక్కకు ఎంత దూరం? 10 ఫీట్స్ తీసుకోవాలి. మొక్కకు 10 ఫీట్స్ తీసుకోవాలి. దీనికి ఎన్ని సంవత్సరాలకు దీనికి మనం ఉపయోగంలోకి వస్తుంది? 4వ సంవత్సరం వరకే వారు ఎకరానికి 50,000 రూపాయలు మనకు అమౌంట్ మన ఖాతా లోపల జమ చేస్తారు. అంటే ఇప్పుడు అంటే మనం వాళ్ళకి ఏం అమ్మకం ముందే ఎందుకనంటే వాళ్ళు మనకు ఎందుకు పెట్టుబడి అంటే మనకు ఇది క్రాప్కి వచ్చిన తర్వాత కేవలం వాళ్ళకే ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి వాళ్ళు మనకు పెట్టుబడి పెడతారు. అంటే మనకి ఫ్లవరింగ్ వస్తుంది 6వ సంవత్సరం నుంచి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 50,000 రూపాయలు మళ్ళీ జమ చేస్తారు. 50 ప్లస్ 50 లక్షల రూపాయలు ఇస్తారు 6వ సంవత్సరం. 2 సంవత్సరాల్లో 50,000 వస్తుంది. తర్వాత 6వ సంవత్సరం నుంచి 1,00,000 రూపాయలు మనకు జమ అవుతూ ఉంటుంది. అంటే మనకు సంవత్సరానికి మెయింటెనెన్స్ ఖర్చు ఎంత రావచ్చు సార్ దీనికి? మామూలుగా మనకు పెట్టడమే తప్ప తర్వాత డ్రిప్ మనం పెట్టుకున్నామని అంటే కేవలం వట్టిగా మోటార్ ఆన్ చేసుకొని దీనికి చుట్టూ కలుపు లేకుండా చేసుకొని మామూలుగా వేరే ఎప్పుడైనా కానీ పెంట కానీ అవే వాడుకోవాల్సిందే తప్ప ఈ డిఏపీలు యూరియాలు అవి లేకుండానే చెట్టును పెంచుకుంటుంటే భూమి లోపల ఒక సారం పెరుగుతుందనే ప్రథమ ఆలోచన మాకు ఇందులోపట సంకల్పించబడ్డది. ఓకే, అంటే ఇప్పుడు మనకు 4వ సంవత్సరం 5వ సంవత్సరం 50,000 ఇస్తున్నారు. 6వ సంవత్సరం నుంచి ఎన్ని సంవత్సరాలు దీన్ని మనం ఇంకో 6 సంవత్సరాల దాకా మనం తీసుకోవచ్చు. దీని ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత అది ఖాతాకు వచ్చిన తర్వాత దాని ఫలాలు మామూలుగా అమ్ముతూ ఉంటే ఈ రోగాలు మనకు డయాబెటీస్ కానీ ఏ బీమార్లు రాకుండా ఇది ఫ్లవర్స్ తర్వాత క్రాప్ ఎవరైతే ఫలాలు అవి బైబ్యాక్ కంపెనీ తీసుకుంటారు సార్, బయట వాళ్ళే అమ్ముకుంటారు. వాళ్ళు మీ దగ్గర పర్చేజ్ చేసుకొని ఆ పండ్లకి ఏమన్నా డబ్బులు కట్టిస్తారా? ఓన్లీ 1 lakh ఇవ్వడమే? అంతే, ఓన్లీ 1 lakh ఇవ్వడమే. అంటే వాటిని మరి కటింగ్ చార్జెస్ ఇట్లా ఎవరు? అవన్నీ దానికి పెద్ద ఎక్స్పెండిచర్ వాళ్ళంతా వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ 1 lakh మనకి ఇస్తే వాళ్ళు కటింగ్ ఇట్లా వాళ్ళు ఓన్లీ వాటర్ మనం చూసుకోవాలి. ఓకే, ఇట్లా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి సార్ ఒక చెట్టు? 12 సంవత్సరాల వరకు ఉంటుంది వాళ్ళతో అగ్రిమెంట్. 12 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపల వాళ్ళు కటింగ్ చేసినప్పుడు చెట్టుకు 20,000 ఇస్తారు.
ఎండింగ్లో మళ్ళీ ఎండింగ్ లోపల 1 ఎకరానికి 500 చెట్లు పడుతున్నాయి. 500 చెట్ల కన్నా అంటే 5 2 15 అంటే ఒక ఎకరానికి 12 సంవత్సరాలకు 1 కోటి రూపాయలు ఆదాయం అని వాళ్ళు చెప్తున్నారు. కోటి రూపాయలు అంటే సంవత్సరానికి దాదాపు మనకు ఒక 10 లక్షల రూపాయల ఆదాయం దీని ద్వారా మనకు వస్తుంది. అంటే ఒక సంవత్సరానికి అంటే 1,00,000 రూపాయలు వేస్తారన్నారు కదా, మిగతా 9 లక్షలు ఎట్లా వస్తాయి? ఈ ఒక మొక్క కటింగ్ చేసినప్పుడు ఎండింగ్ లోపల వాళ్ళు 20,000 రూపాయలు ఒక మొక్కకి ఇస్తారు, ఒక చెట్టుకి ఇస్తారు. అంటే మనకు 500 మొక్కలు ఉన్నాయి కాబట్టి 1 crore వస్తుంది. దాన్ని బై 12 yearsకి 12 years చేసుకుంటే దాదాపు నియర్ బై మనకు ఇంకోటి కూడా ఈ 4 సంవత్సరాల దాకా చెట్టు చిన్నగానే ఉంటుంటుంది కాబట్టి మనం అంతర పంట లోపల కూరగాయలు కానీ బీట్రూట్ కానీ ఏవైనా కానీ మనం పెట్టుకోవచ్చు. చుట్టూ బార్డర్ ఉంది కదా, బార్డర్ లోపల మునిగే పెట్టుకోవచ్చు. తర్వాత మధ్యన కూడా బంతి కూడా వేసుకోవచ్చు. మనం మన టమాటా పెట్టుకోవచ్చు, వంకాయ పెట్టుకోవచ్చు. చుట్టూ బార్డర్లో కూడా చిక్కుడుకాయ కానీ బీరకాయ కానీ తీగ జాతి మొక్కలన్నీ కూడా చుట్టూ బార్డర్లో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా దీనికి ఏంటంటే మహారాష్ట్ర సుభాష్ పాలేకర్ గారు దీనికి ప్రథమ ఇన్స్పిరేషన్. మీకు ఇన్స్పిరేషన్ ఒకసారి పేపర్లో చూసి దాని ద్వారా ఇన్స్పైర్ అయిన తర్వాత అదే ఆలోచనతోటి ఇక్కడ సాధ్యమైనంత వరకు నేను అవే మెయింటైన్ చేస్తున్నా. ఇంట్లో కేవలం మహాగానే కాదు, మామిడి, మామూలుగా 1 సంవత్సరానికి వచ్చే అరటి, బొప్పాయి, తర్వాత చుట్టూ మునిగే, దాని మధ్యలో కూడా ఖజూర చెట్లు, తర్వాత రకాలు పెట్టేసారు. ఖజూర తర్వాత తీగ జాతి మొక్కలు కూడా చిక్కుడు కానీ సొరకాయ కానీ కాకరకాయ కానీ బీరకాయ కానీ ఇవన్నీ కూడా మనం చుట్టూ బౌండరీ లోపల పెట్టుకుంటూ వచ్చేసినాం. మేము పోయినసారి క్రాప్ కూడా తీసుకున్నాం దాన్ని. ఇది పెట్టి ఎన్ని నెలలు అవుతుంది? 9 నెలలు. 9 నెలలు ఆల్రెడీ కొన్ని క్రాప్ వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇంతకుముందు ఎక్కడన్నా చూసారా సార్? మీరే ఆలోచనతో పెట్టారా? కేవలం సజెషన్ ద్వారానే ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకున్నాడు, ఇది పెట్టండి అంకుల్ బాగుంటుంది అని చెప్పానంటే కేవలం ఆయన మాట మీదనే డిఫెండ్ అయినా. అంతకుముందు ఈ స్థలం లోపల ఎవరు పెట్టినప్పుడు నేను జామాయిలు పెట్టిన, దాంతోనే అప్పుడు గవర్నమెంట్ ఫ్రీగానే మనకు మొక్కలు ఇచ్చేసింది. నేను చాలా దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన ఆ జామాయిలు కూడా 3 సార్లు నేను కటింగ్ చేసుకున్నా. నాకు మామూలుగా పంట పండించేదానికంటే కూడా ఎక్కువ వచ్చేసింది. మొత్తానికైతే 1 కోటి రూపాయల విలువ చేసే ఎకరంలో 1 కోటి రూపాయలు 12 సంవత్సరాలకు 1 కోటి రూపాయలు. అంతేకాకుండా మనము ఈ అంతర పంటలతోని మన ఈ మెయింటెనెన్స్ ఏదైతే ఉన్నదో అవన్నీ మనం మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత ధైర్యం ఉన్నదని అంటే వేరే కాడ నేను అదే మీ యూట్యూబ్లో నేను చూశాను, దీని గురించి వివరంగా ఇచ్చారు. జస్ట్ వాళ్ళు 30 ఫలాలు వేస్తున్నారు, అందులో చిన్న చిన్న కాయలు. ఆ కాయలు వేసి ఆ పాకెట్ అమ్ముతున్నారు. ఆ పాకెట్ ఎవరు తీసుకుంటున్నారు అంటే డయాబెటిక్, షుగర్ ఉన్న వాళ్ళు, బీమారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు అది తినేది ఉంటే తప్పకుండా నయమవుతుంది. మెడిసిన్ బదులు ఇది వాడితే మెడిసిన్ వాడితే అప్పుడప్పుడే పనిచేస్తుంది. కానీ ఇటువంటి న్యాచురల్గా మనకు ఫలాలు వాడుకుంటే అది రూట్ కాజు నుంచి మనకు రాకుండా కూడా లేకుండా కూడా చేసే పరిస్థితి ఈ హెల్త్ పరంగా కూడా చాలా దీర్ఘకాలిక వ్యాధులు నయం చేయడానికి పనిచేస్తుంది మహాగని. దీని ఆక్సిజన్ తోని కూడా మనము రోజు వచ్చి దీని కింద ఒక అర్ధ గంట మనము గడిపేది ఉంటే మనకు కూడా ఆరోగ్య సమస్యలు అనేటువంటి ఇవి లేకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. దీని స్పెషల్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ని ఎక్కువ శాతం వదులుతుంది. మామూలు మొక్కల కంటే ఎక్కువ శాతం వదులుతుంది. ఇప్పుడు దీని కింద మొక్క కూడా వేరే మొక్క కూడా మంచిగా వస్తుంది, హెల్దీగా ఉంటుంది. ఓకే సార్, మొత్తానికైతే మహాగని అనేటువంటిది ఒక పెద్ద గని. మహాగని అంటే గనిలోనే ఉంది. ఓకే, మొత్తానికైతే ఈరోజు రైతుల కోసం ఒక అద్భుతమైనటువంటి మొక్క గురించి తెలియజేయడం జరిగింది. దీని ద్వారా రైతులు కూడా ఓపిక కొద్దీ ఉన్నట్లయితే మిగతా పంటలకు బదులు దీన్ని వేసుకున్నట్లయితే ప్రకృతి బాగుంటుంది, దాంతోపాటు రైతు కూడా కోటీశ్వరుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.